అందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మన తెలుగు వారందరికీ ప్రీతికరమైన పండుగ ఈ ఉగాది. ఈ సంవత్సరాన్ని పరాభవనామ సంవత్సరం అని అంటారు. ఈ పరాభవనామ సంవత్సరం 40వ సంవత్సరం. ఈ సంవత్సరం ఉగాది ఏ రోజున వస్తుంది, ఏ తిథిని జరుపుకోవాలి అన్నీ వివరంగా తెలుసుకుందామా? ఈ సంవత్సరం ఉగాది స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి, 19 మార్చి 2026 గురువారం ఉదయం 6:52 నుండి 20 మార్చి 2026 శుక్రవారం 5:58 వరకు ఉంటుంది. 19 మార్చి 2026 గురువారం ఉగాది పండుగను జరుపుకోవాలి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. 19 మార్చి 2026 గురువారం ఉదయం 7:30 నుండి ఉదయం 10 వరకు శుభ సమయం ఉందండి. ఉగాది రోజు ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమిటంటే తైల అభ్యంగన స్నానం, ఉగాది పచ్చడి స్వీకరించడం, నూతన వస్త్రధారణ, పూజ చేయడం. తైల అభ్యంగన స్నానం తెల్లవారుజామునే లేచి నూనె రాసుకొని తలంటు స్నానం చేయడం. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. అవేంటంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. ఈ షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి తయారు చేసుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టి దానిని స్వీకరించాలి. ఈ ఉగాది పచ్చడి అర్థం ఏంటంటే ఈ షడ్రుచుల సమ్మేళనంలో జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, కష్ట సుఖాలు ఎన్ని ఉన్నా సరే అన్నిటిని సమానంగా స్వీకరించాలి అని ఈ ఉగాది పచ్చడి అర్థం అన్నమాట. ఉగాది రోజు పంచాంగ శ్రవణం కూడా ముఖ్యమైనదండి. ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులను తెలుసుకోవడానికి, ఆదాయ వ్యయాలను తెలుసుకోవడానికి మరియు రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ పంచాంగ శ్రవణం నిర్వహిస్తారండి. ఈ ఉగాది రోజు పూజ చేస్తే కోటి జన్మల పుణ్యం దొరుకుతుందని పూర్వీకులు చెప్తున్నారు. పరాభవం అంటే కేవలం ఓటమి కాదండి. పర అంటే బయట లేదా ఉన్నతమైనది, అభవ అంటే లయము లేదా అంతము. అంటే మనలోని అహంకారం, ద్వేషం, లోభం వంటివి అంతమయ్యే కాలం అన్నమాట. జ్యోతిష్ శాస్త్రంలో పరాభవ నామ సంవత్సరాన్ని పరిణామం, మార్పు, కొత్త ప్రారంభాలకు సూచనగా చూస్తారండి. కేవలం సంవత్సరం పేరు వల్ల ఫలితాలు ఆధారపడి ఉండవండి. ఇది ఒక సూచన మాత్రమే. మనం చేసే కర్మ, ఫలితము, ధర్మము వీటి ఆధారంగా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఉగాది పచ్చడిలోని షడ్రుచులన్నీ మన జీవితంలో ఉంటాయని ఒక సూచన అండి. ఈ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఆనందము, ఐశ్వర్యము, ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.